వరంగల్ నగర వ్యాప్తంగా మున్సిపల్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. దీంతో నగరంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. వేతనాలు పెంచాలనే డిమాండ్ చేస్తూ డ్రైవర్లు మున్సిపల్ కార్పొరేషన్ ముందు వాహనాలు నిలిపి ధర్నా చేపట్టారు. మొత్తం 167 మంది డ్రైవర్లు ఆందోళనలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా తమ వేతనాలు పెంచడం లేదని, తమ సమస్యను పరిష్కరించకుంటే చెత్త ఎత్తేది లేదంటూ వారు డిమాండ్ చేశారు. దీంతో నగర వ్యాప్తంగా చెత్త సేకరణ ఎక్కడికక్కడే ఉండిపోయింది. వరంగల్ నగరంలో మున్సిపల్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మున్సిపల్ డ్రైవర్లు ధర్నాకు దిగారు, వేతనాలు పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వరంగల్ నగర వ్యాప్తంగా చెత్త సేకరణ అయితే నిలిచిపోయింది. ఇక్కడ చెత్త సేకరించేటువంటి స్వచ్ఛ ఆటోల డ్రైవర్లంతా కూడా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర పరిస్థితి చూడవచ్చు. మొత్తం ఆటో డ్రైవర్లంతా కూడా మొత్తం ఆటోలను ఇక్కడ పెట్టి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం దగ్గర పెట్టి విధులు బహిష్కరించి మొత్తం వాళ్ళు తమకు వేతనాలు పెంచాలి. గత పాలకవర్గం గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదు. ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి తమకు మెయింటెనెన్స్, ఆటోలకు మెయింటెనెన్స్ సంబంధించి తర్వాత తమకు వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దీంతో వరంగల్ నగర వ్యాప్తంగా చెత్త సేకరణ అయితే మొత్తానికి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి, మీ సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? సార్, మాకు 4 నెలల నుంచి జీతాలు ఆపేసారు, జీతాలు ఇవ్వట్లేదు, వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పేసి. మిగతా మా బండ్లకు ఏదైతే ఉందో మెయింటెనెన్స్ ఇస్తానన్న పైసలు, మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకపోయేసరికి బండ్లు విపరీతమైన రిపేర్తోని ఇదివరకు ఒక షోరూమ్ అసలు 2 సంవత్సరాలు వారంటీ ఇస్తుంది సార్. అట్లాంటి 7 సంవత్సరాలు అవుతుంది, బండ్లు మొత్తం ఖండానికి వచ్చినాయి. వాళ్ళు ఇచ్చే జీతంలోకి వెళ్ళి కూడా మేము బండ్లను రిపేర్ చేసి అప్పుల పాలైపోయి రోడ్డు మీద పడ్డాము. అయినా కూడా వాళ్ళు అధికారులు స్పందించకుండా మాకు 4 నెలల జీతాన్ని వేయకోకుండా, మాకు పండగ లేకుండా పబ్బం లేకుండా గత 2021 నుంచి మాత్రమే జీతాలు ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఏ నెల కూడా సక్రమంగా జీతాలు ఇవ్వకోకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 2018లో బండ్లు ఇచ్చినప్పుడు ఇంటి కుటుంబానికి 60 రూపాయలు తీసుకోమని చెప్పారు. అప్పుడు ఒక మున్సిపల్ సిబ్బంది ఒక వ్యక్తిని కూడా ఇస్తానని చెప్పారు. ఒక 2-3 నెలలకే ఆ మనిషిని బంద్ చేసిర్రు. మీరే చెత్త పూసుకోవాలి, మీరే బండి నడుపుకోవాలి అంటే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఓనర్ కమ్ డ్రైవర్ అని ఇచ్చిర్రు. ఓనర్ మేమే, డ్రైవర్ మాత్రం మేమే, కానీ చెత్త పని కూడా మీరే చేసుకోవాలని చెప్పారు. అయినా కూడా చేసుకుంటున్నా కూడా మాకు కనీసం జీతాలు ఇవ్వట్లేదు, డబ్బులు రావట్లేదు. వీళ్ళు ప్రజలంతా కూడా 60 రూపాయలు ఇవ్వము, అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నాం, మేమెందుకు ఇంకా 60 రూపాయలు చెల్లిస్తామని అందరూ వ్యతిరేకిస్తే అప్పుడు 2019 దాకా అధికారులకు, అప్పుడున్న ఎమ్మెల్యేలకు అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ గౌతమ్ సారు ప్రతి డివిజన్ తిరిగి మోటివేట్ చేసి మీకు ఇప్పిస్తానని చెప్పేసి 1 సంవత్సర కాలం పాటు మేము పూర్తిగా జేబులోకి వెళ్ళి డీజిల్ పోసుకొని అప్పుల పాలయ్యి 19 వరకు నెట్టుకుంటూ వచ్చినాము. 19లో మేము నడపలేని సిచ్యువేషన్లో మేము నడపలేమని ఇదే విధంగా అప్పుడు కూడా బండ్లు పెడితే అప్పుడున్న అధికారులు కరోనా సిచ్యువేషన్, చాలా పాండమిక్ కరోనా సిచ్యువేషన్ కాబట్టి ప్రజలను ఇబ్బంది గురి చేయొద్దు, ఖచ్చితంగా మీ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది, మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్మమాటంగా పనిచేయాలి, ప్రభుత్వం గుర్తిస్తుందంటే అప్పుడున్న అధికారుల మాటలు నమ్మి అదే విధంగా డబ్బులు రాకపోయినా జేబులోకి వెళ్ళి పెట్టుకొని బయట అప్పులు తెచ్చుకొని డీజిల్ పోసుకుంటూ బండ్లు మెయింటైన్ చేసి నడుపుకుంటూ వచ్చినాము. ఆ తర్వాత ఇక మేము నడపలేమని చెప్పి అన్న సిచ్యువేషన్లో అప్పుడున్న పాలకవర్గం ఒక కౌన్సిల్ తీర్మానంలో ఒక 15,000 గౌరవ వేతనంగా ప్రకటించారు. సరే, ఇప్పటి నుంచి అన్నా వస్తాయేమో అనుకుంటే అప్పుడు కూడా 3 నెలల జీతము జనవరిలో స్టార్ట్ అయితే మార్చి వరకు వాళ్ళు ఇవ్వకోకుండా డీజిల్ ప్లస్ జీతం ఇస్తానని చెప్పేసి అవి కూడా ఇవ్వకోకుండా వాళ్ళు మమ్మల్ని మహా ఇబ్బందులకు గురి చేసి ఆ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మా ఫ్యామిలీలను కూడా వదిలిపెట్టి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తే మా డ్రైవర్ కార్మికులు కూడా 2 చనిపోయినా కూడా కనీసం అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు, కనీసం దాన సంస్కారాలకు కూడా వాళ్ళు నోచుకోలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మేము పనిచేసినా కూడా మమ్మల్ని అధికారులు గుర్తించుకోకుండా, కనీస జీతం కూడా వేయకోకుండా, ఈ బండ్ల మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ బండ్లు తలకు మించిన భారం మెయింటెనెన్స్ అయిపోయి బండ్లు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మేము అధికారుల దగ్గరికి బండ్లు పట్టుకొని రావడం జరిగింది. మా ఫ్యామిలీలు కూడా జీతాలు ఇవ్వకపోతే రోడ్ల మీద పడ్డాయి, అప్పుల పాలైనము. పిల్లలకు కనీసము
ఫీజు కట్టుకునే పరిస్థితిలో లేము, ఇళ్ళ కిరాయిలు కట్టుకునే పరిస్థితిలో లేము. కాబట్టి దయచేసి అధికారులు వెంటనే మాకు స్వచ్ఛందంగా మేము బండ్లు విలీనం చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, ఆరోగ్య భద్రత కల్పిస్తూ, అవుట్సోర్సింగ్లో మాకు డ్రైవర్గా గుర్తించి మాకు కనీస జీతం 24,000 రూపాయలు చెల్లించాలని మేము అధికారులను కోరుకుంటున్నాం. మీరేం చెప్తారండి? చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. మనం చూస్తున్నాం వాహనాలన్నింటినీ కూడా జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఎదుట నిలిపివేసి ఆందోళనలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం చెప్తారు? చాలా వరకు బండ్లు ఖరాబ్ అయిపోయి ఉండడం వల్ల మేము నడపలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు వచ్చిన సమస్యల్లో జీతాలు 4 నెలలకు 5 నెలలకు ప్రతిసారి వాళ్ళు 4-5 నెలలకు ఒకసారి వేయడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బండ్లు రిపేర్ చేయలేక, మేము మా భార్య పిల్లల్ని చదువుకోలేక చాలా అవస్థలు పడుతూ భరించుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది. మా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. మేము చిట్టీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితి, మాకున్న పరిస్థితుల్లో మేము ఇంతకంటే ఇంకేం చేసేది లేదు. ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చినాం చాలాసార్లు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినాం. కౌన్సిలర్ తీర్మానంలో కూడా కౌన్సిలర్లను అందరినీ అడగడం జరిగింది. అప్పుడున్న కౌన్సిలర్లు కానీ అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏం చేయలేకపోయింది. దయచేసి ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అన్నా మాకేమన్నా చేస్తుందేమోనని మేము ఈ బండ్లు విలీనం చేసుకోమని చాలాసార్లు అడగడం జరిగింది. అయినా ఎవరు కూడా స్పందించట్లేదు. నిన్న కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. మాకు 4 నెలల నుంచి జీతాలు ఆగినాయి సార్, మాకు జీతాలు వేయండి, మాకు ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టండి, మా వెహికల్ రిపేర్లు ఉన్నాయి, వెహికల్ రిపేర్ చేయించుకోవడానికి కూడా మాకు ఇబ్బంది ఉంది, కాబట్టి మాకు తక్షణమే జీతాలు వేయమని చెప్తే అప్పటికి కూడా ఇంకా 20 రోజులని అంటున్నారు. ఇది మనం ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి డ్రైవర్ల అభిప్రాయం. మొత్తంగా వరంగల్ వ్యాప్తంగా ఉన్నటువంటి 167 స్వచ్ఛ ఆటోలు అయితే మొత్తంగా నిలిపివేసి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం దగ్గర వాటన్నింటినీ అధికారుల ఎదుట ప్రదర్శించి వాళ్ళైతే ధర్నాలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినా తమ బాధలను పట్టించుకొని తమకు వేతనాలు చెల్లించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.